హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తల్లికొందం స్కీమ్కి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ముఖ్యంగా 6 విషయాలకు సంబంధించి వివరాలన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ 6 విషయాలు, ఆ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సవివరంగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటగా స్కీమ్ ఎలిజిబిలిటీ. దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ చాలా వీడియోలో చూసే ఉంటారు. అంటే మీరు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఈ వివరాలు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే వెరిఫికేషన్ అనేది జరగబోతుంది. దానికి సంబంధించి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ సంబంధించి వెరిఫికేషన్ అనేది జరగబోతుంది. దానికి సంబంధించి ఎన్పిసిఐ లింక్కి సంబంధించి, అలాగే ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్, బయోమెట్రిక్ అప్డేషన్, ఈకేవైసీ, ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. మొదటగా స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి మనం చెప్పుకుందాం. స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకుంటే నేను ఒక లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ ఏదైతే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ ఉందో మనం ప్రీవియస్గా వీడియో చేసుకున్నామండి. నేరుగా మీరు ఏ స్కీమ్కైనా అప్లై చేసుకుందాం అంటే మీరు ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది. మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఇది నేను ట్యాగ్ కూడా చేస్తాను, లింక్ ఇస్తాను. జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ కానీ ఇవ్వగలిగితే మీరు ఆ స్కీమ్కి ఎలిజిబుల్లా కాదా, ఆ పర్టికులర్ స్కీము అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో 26, 27 అని సెలెక్ట్ చేసుకొని తల్లికొందం మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ 6 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ అన్నీ కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉన్నాయా లేవా, అన్నిటిలో ఏదైనా అన్సాటిస్ఫాక్టరీ లెవెల్ ఉంటే అది ఏంటనేది దాన్ని క్లిక్ చేస్తే ఎందువల్ల అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని లెవెల్స్లో సాటిస్ఫాక్టరీ లెవెల్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారండి, ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి. ఇన్ఎలిజిబుల్గా ఉంటే, అన్సాటిస్ఫాక్టరీ ఉంటే మాత్రం సంబంధించిన సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి ఆ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుని దాన్ని రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఓకేనండి. ఈ రకంగా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. లింక్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ అయి ఉంటుంది. ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు ట్యాగ్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. తర్వాత వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్ అనేది సంబంధించిన సచివాలయంలో ఆల్రెడీ స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకా డేటా అనేది అప్డేట్ కాలేదు. ఎవరైతే అప్లికేషన్ సంబంధించిన సచివాలయంలో ఈ విద్యార్థులు కానీ స్టూడెంట్స్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అప్లికేషన్ కూడా వెరిఫై చేయమని ఇవ్వడం అయితే జరిగిందండి. డీటెయిల్స్ ఇంకా ఎనేబుల్ చేయాలి, జస్ట్ ఆప్షన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రతి అప్లికేషన్ అనేది వెరిఫై చేస్తారు. అలాగే ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గ్రీవెన్స్లు ఏవి రైజ్ చేసి మీకు ఏమైనా యాడ్ అయిపోవడం ఇలా జరిగి ఉంటే మాత్రం, తప్పిదాలు జరిగి ఉంటే మాత్రం అవన్నీ రెక్టిఫై చేస్తారు. సో అది కూడా త్వరలోనే జరుగుతుంది. సంబంధించిన సచివాలయ సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇది సెకండ్ పాయింట్ అండి. తర్వాత ఎన్పిసిఐ లింక్. ఇది మనం చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నామండి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ నిధులైనా సరే డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కాబట్టి మీ వివరాలు అనేవి ఏవైతే సంబంధిత నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు, ఆ అకౌంట్స్కి ఏదో ఒక అకౌంట్కి మాత్రమే ఎన్పిసిఐ అనేది లింక్ అయి ఉంటుందండి. సో ముందుగా మీరు ఎన్పిసిఐ అనేది లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే మాత్రం సంబంధిత బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ ఎన్పిసిఐ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ప్రీవియస్గా మనం వీడియో చేసుకున్నామండి. జస్ట్ దానికి సంబంధించి లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఇచ్చి ఓటీపీ అనేది షేర్ చేయగలిగితే మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందో లేదని అక్కడ క్లియర్గా చూపిస్తుందండి. యూనియన్ బ్యాంకా, స్టేట్ బ్యాంకా, లేదా గ్రామీణ వికాస్ బ్యాంకా, పోస్టల్ బ్యాంక్ అనేది క్లియర్గా మీకు చూపిస్తుంది. ఒకవేళ అక్కడ కానీ చూపించకపోతే మీరు సంబంధిత బ్యాంక్ ఏదైతే ఉందో, మీరు 2-3 అకౌంట్లు ఉండొచ్చు. తరచుగా మీరు ఏదైతే అకౌంట్ వాడుతున్నారో ఆ అకౌంట్లో మీరు ఒక ఫామ్ ఫిల్ చేసి మీ ఆధార్ కార్డు ఇవ్వగలిగితే 24 అవర్స్లో ఆ ఎన్పిసి అనేది యాక్టివేట్ అవుతుందండి. సో అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తే మీరు చెక్ చేసుకోండి. మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటారు, ఎన్పిసి కూడా చెక్ చేసుకుంటారు, వెరిఫికేషన్ సంబంధించి సచివాలయ సిబ్బంది చూసుకుంటారు. తర్వాత ఎవరైతే ఈ 1వ తరగతిలో జాయిన్ అవ్వబోతున్నారో ఈ పిల్లలకి సంబంధించి బయోమెట్రిక్ అప్డేషన్ అనేది కంపల్సరీగా జరగాలండి. అంటే అప్పటి వరకు వాళ్ళకి బాలాధార్ అనేది ఉంటుంది. పేరెంట్లో తల్లి కానీ, తండ్రి కానీ, గార్డియన్స్ కానీ వాళ్ళు బయోమెట్రిక్స్ అవన్నీ ఇచ్చి పిల్లాడికి లేదా పిల్లలకి సంబంధించి ఆధారాన్ని తీసుకుంటారు. ఆ ఆధార్ మనం అప్డేట్ అనేది చేసుకోవాలండి. పిల్లలకు సంబంధించి ఐస్ కానీ మన ఏవైతే ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ అప్డేట్ చేసుకొని మనం రెగ్యులర్ ఆధారాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సంబంధించిన సచివాలయంలో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలండి. ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నప్పుడు పిల్లాడికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి అన్నమాట. సో ఇది బయోమెట్రిక్ అప్డేషన్ అనేది క్లియర్గా చూసుకోండి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ యూడీస్కి సంబంధించి ఒక అప్డేట్ నేను చెప్తాను. యూడీస్లో చాలామంది తల్లిదండ్రులవి కానీ పిల్లలకు సంబంధించిన కానీ వివరాలు అనేవి తప్పుగా నమోదవుతున్నాయండి. ఇలా ఆధార్ కార్డ్స్ అనేవి నమోదు అనేది తప్పుగా జరగడం వల్ల ప్రీవియస్గా అమౌంట్ అనేది చాలామంది క్రెడిట్ కాలేదు. సో సంబంధిత స్కూల్లో మీరు ఒకసారి సంప్రదించి యూడీస్లో మీ వివరాలు అనేవి క్లియర్గా ఉన్నాయా లేదా, పేరెంట్ అయితే పేరెంట్స్వి, గార్డియన్స్ అయితే గార్డియన్స్వి, చైల్డ్ అయితే చైల్డ్వి వివరాలు క్లియర్గా ఉన్నాయా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. క్లియర్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏమైనా ఎందుకు ఇది పర్టికులర్ చెప్తున్నానంటే నేను ప్రీవియస్గా వెరిఫై చేసిన వాటిలో ఒక 5-6కి
ఇలా యూడీస్లో వివరాలు తప్పుగా నమోదు కావడం వలన వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ కాదు. కాబట్టి ఇది ఒకసారి కూడా మీరు సంబంధించిన స్కూల్లోనే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. స్కూల్లో ఒకసారి కాంటాక్ట్ అయ్యి చెక్ చేసుకోండి. ఇది ఎక్కువగా ఎవరికి ప్రాబ్లం వస్తుందంటే ప్రీవియస్గా అమౌంట్ పడిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ కొత్తగా జాయిన్ అవ్వబోతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ స్టాండర్డ్ కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం ఖచ్చితంగా వివరాలు ఒకసారి సరి చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. తర్వాత ఈ ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి ఒక అప్డేట్ అండి. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే 9th స్టాండర్డ్ 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధిత ఎస్సీ కార్పొరేషన్ నుంచి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. ప్రీవియస్గా మీకు తెలుసు ఆల్రెడీ వీరందరికీ కూడా అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకున్నాం. వీరికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆల్రెడీ సంబంధించిన సచివాలయ సిబ్బందికి లాగిన్స్లు ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే మనకి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ వివరాలన్నీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎన్పిసిఐ లింక్ అయి ఉందా లేదా అనేది డేటా అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో సచివాలయ సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఎవరైనా సరే అకౌంట్స్ ఇంకా ఓపెన్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఎస్సీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలండి. వీరికి సంబంధించిన కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఎవరైనా ఉంటే మాత్రం 9th స్టాండర్డ్ నుంచి మొదలవుతుంది. 9th స్టాండర్డ్ 10th ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వీరందరూ ఫాలోఅప్ చేసుకోవాలి. అదొకసారి చూసుకోండి. మిగతా పిల్లలందరికీ కామన్గా చెప్పుకునేదానికి ఎన్పిసిఐ లింక్ కావాలని డీటెయిల్స్ అంతా కూడా ఏదైతే పాఠశాల ఉందో పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల లాగిన్లో ఎన్పిసిఐ లింక్ కాబడిన కానీ ఎవరైతే విద్యార్థులను వారి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దగ్గరుండి ఫాలోఅప్ కూడా చేస్తున్నారు. సో ఎవరైనా ఉంటే మాత్రం క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే హెచ్ఎస్ మ్యాపింగ్ సంబంధించి చెప్పుకుందాం అండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరికి ఎక్కువ ఇది అవుతుందంటే కొత్తగా ఈ జాయిన్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇక్కడ చాలా వరకు ప్రాబ్లం ఏమవుతుందంటే తల్లి లేదా తండ్రిది బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు తల్లి కూడా ఈ ప్రాపర్ హస్బెండ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండడం వల్ల ఈ పిల్లలు ఎవరైతే వీరు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనిపిస్తున్నారు. మనకి మ్యారేజ్ గ్రౌండ్స్లో యాడింగ్ అనే ఒక ఆప్షన్ అనేది సచివాలయంలో ఉందండి. ఆ మ్యారేజ్ గ్రౌండ్స్ యాడింగ్లో మీరు యాడ్ అవుతే ఇక్కడ తల్లితో పాటు పిల్లాడు ఇద్దరిని కూడా షిఫ్ట్ చేసుకొని ఎవరైతే రైస్ కార్డులో ప్రాపర్గా ఉంటారో తల్లి తండ్రి పిల్లలతో పాటు అలాగా మనం కరెక్ట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సెట్ చేసుకునే ప్రయోజనం ఉంది. ఇది కూడా మీరు సెట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సంబంధిత ఆప్షన్ అనేది సచివాలయంలో మనకి ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అంటే మనం చెప్పుకున్నాము వెరిఫికేషన్ సంబంధించి కానీ స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి కానీ ఇవి చెప్పుకున్నప్పుడు ఎవరైతే ఇనెలిజిబుల్ అవుతారో అక్కడ పారామీటర్లో సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికైతే లేదో వాళ్ళు ఒకవేళ మీది కానీ మీకు ట్యాగ్ అయిపోయినా లేదంటే పవర్ యూనిట్స్ వల్ల మీకు చూపిస్తుంది అనుకోండి. పవర్ యూనిట్స్ ఎప్పటివో అయినప్పుడు ఇప్పుడు చూపిస్తుంది అనుకోండి. ఈ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అండి. మనం ప్రీవియస్గా దీని అన్నిటి గురించి చాలా చెప్పుకున్నాము. వినియోగించుకున్నారు. సో దీనికి సంబంధించి కూడా వీడియో ఉంది. లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీవి కావనుకోండి ప్రీవియస్గా ఎప్పుడో 300 యూనిట్స్ అబవ్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు తగ్గినాయి అనుకోండి, మీరు ఈ కేవైసీని అప్డేట్ చేసుకుంటే ఏదైతే ఆర్టీజీఎస్ పోర్టల్ ఉందో ఆర్టీజీఎస్ పోర్టల్లో బిలో 300 యూనిట్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు స్కీమ్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. అలాగే కారు ఇది ప్రీవియస్గా ఉండేది అది అమ్మేశారు, బట్ డేటాలో మీకు ఇంకా కనిపిస్తుంటే మాత్రం దాన్ని కూడా ఈకేవైసీ ద్వారా చేసుకోవచ్చు. ఇలా మీరు కానీ ఏమైనా మీకు ఇప్పటికీ కూడా ఉండుంటే మాత్రం ఈకేవైసీ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అది కూడా మీకు ట్యాగ్స్లో నేను చూపిస్తాను. జస్ట్ ఈకేవైసీకి ఎలా ఉంటుందంటే ఓటీపీ ఆధార్ ఇచ్చి ఓటీపీ అనేది ఇస్తే అక్కడ డేటాలో 24 hours లేదా 48 hours రిఫ్లెక్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. మీరు అగైన్ ఎన్బిఎం స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి. ఈ రకంగా ఈ తెల్లికొందకు సంబంధించిన ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. సో మీలో ఎవరికైనా ఇవన్నీ ఏమైనా అప్లికబుల్ అయ్యి ఉపయోగపడతాయంటే మాత్రం సరి చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే ఎవరికైనా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుందంటే ప్రీవియస్గా June 12 క్రెడిట్ అయింది. ఇప్పుడు June 19 అంటున్నారండి. పర్టికులర్గా ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. సో ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మనం షార్ట్ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. థ్యాంక్ యూ అండి.